మనకు అద్భుతమైనటువంటి జ్ఞానం అంటేనే వేదం. వేదంలో చెప్పబడిన ప్రతి మాట కూడా జ్ఞానం. అదంటే ఇప్పుడున్నటువంటి మనం చదివే చదువులు, నేను చదువుకున్న చదువు కూడా, నేను చాలా చదివేశాను కానీ నాకు ఏ పెద్దగా దేనికి ఉపయోగపడలేదు. ఎప్పుడైతే వేదం గురించి తెలుసుకుని దాన్ని ఆచరిస్తున్నాను, నా జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు. ఆ జ్ఞానం మనకి ఆ సంపదను కడుపులో దాచుకోవడానికి, మణిపూరకంలో దాచుకోవడానికి శక్తి, ధనాన్ని ఇస్తుంది. మీ దగ్గర డబ్బు లేక బాధపడుతున్నారు, సంపాదించలేక కాదు. మూలాధారం పనిచేస్తుంది, సంపాదిస్తున్నారు కానీ నెల చివరికి వస్తువుల్లోకి చేతులు ఏమి ఉండట్లేదు. మళ్ళీ 1 లక్ష, 2 లక్షలు, 10 లక్షలు సంపాదిస్తున్నారు. అసలు ఇది వరకటితో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు ఒక్కొక్కరు నెలకి 2 లక్షలు, 3 లక్షలు జీతాలు. పూర్వం 100 రూపాయలు కూలి, లేదా అంతకు పూర్వం వెళ్తే రూపాయలు. ఫస్ట్ సాలరీ ఎంత చెప్పమంటారు సార్? స్కూల్లో టీచర్ గా 250 రూపీస్, 250 రూపాయలతో స్టార్ట్ చేశా. ఇవాళ వీళ్ళ జీతాలు చూస్తుంటే కానీ నెలకి వచ్చేసరికి మళ్ళీ ఈఎంఐల కోసం టెన్షన్లు పడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది సార్. ఆ 250 రూపీస్ లో మా అమ్మమ్మ చక్కగా దాచి మాకు ఏది కావాలన్నా ఆ డబ్బు మళ్ళీ తిరిగి మాకే ఇచ్చేది. ఎంత అద్భుతంగా ఉండేది సార్. పూర్వం అంటే నా చిన్నప్పుడు మా అమ్మమ్మ 10 పైసలు ఇస్తే నేను మా అక్క కొనుక్కోకూడా చిల్లర దాచుకునేవాడు. 10 పైసలు. చూడండి, అది ఇప్పుడు ఎందుకు మృగ్యం అయ్యింది సార్? అదేనమ్మా, అంటే ఇక్కడ మనలో లోపించింది. ఫస్ట్ జ్ఞానం పోయింది. అద్భుతమైనటువంటి కుట్రలో భాగమై మన చదువుల్ని వెస్ట్రన్ చదువులుగా మార్చేసుకున్నాం. జ్ఞానం, పెద్ద బాల శిక్ష తెలుసు సార్. ఉందా? ఎవరిదాన్ని చదువుతున్నారా? మా ఇంట్లో ఉంది, మా అమ్మాయి చదివించారు. గుడ్. అంటే డెఫినెట్ గా మీ అమ్మాయిలో ఆ జ్ఞానం ఉంటుంది. పెద్ద బాల శిక్ష అంటే చిన్న వయసు నుంచి వాళ్ళలో ఆ పెద్దరికాన్ని, ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చేటువంటి శిక్షణ లేదు. ఇప్పుడు మీరు ఈరోజు చదివేసారు, సర్టిఫికెట్లు ఉన్నాయి, జాబ్కి అప్లై చేస్తే జాబ్ వచ్చేస్తుంది, డబ్బు వచ్చేస్తుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, దానికి కూడా కోర్స్ ఉంది కదా సార్? దానికి కూడా కోర్సులు ఉన్నాయి సార్. ఇల్లు ఎలా ఊడవాలి కోర్సు, బూజులు ఎలా దులపాలి కోర్సు,